భవానీ, సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోయే వాళ్ళు జీవితాంతం అలా భయపడుతూనే ఉంటారు, అలా పారిపోతూనే ఉంటారు. ఎప్పుడైతే ఎదురు నిలబడి పోరాడతారో గెలుస్తారు, ఎంతో మందికి ఆదర్శమవుతారు. అరే, అంత దారుణంగా అబద్ధాలాడి ఎలా మోసం చేస్తారమ్మా? ఇప్పుడు కొట్టే వదిలేశాను. ఈసారి అలా కనిపించిందంటే జైల్లో పెట్టిస్తాను. చూడమ్మా, రేపో మాపో పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి. ఇలాంటివన్నీ తల మీద వేసుకుంటే ఎలా చెప్పు? బుద్ధిగా పీటల మీద కూర్చొని పద్ధతిగా పెళ్లి చేసుకోవాల్సిన దానివి లేనిపోనివని ఎందుకమ్మా? కాఫీ తీసుకోండి అత్తయ్య. నాకు తెలుసు అత్తయ్య, మీ కోపం నల్ల మబ్బు లాంటిది, తొందరగానే కరిగిపోతుందని. నువ్వు నా బిడ్డలాంటి దానివి. నీ మీద ఎన్ని రోజులు పంతంతో ఉండగలను? కుటుంబం అన్నాక ఏదో ఒక క్షణంలో కలవక తప్పదు కదా. ఈ మాట కోసమే కుటుంబం అంతా ఎంతో ఎదురు చూస్తుంది అత్తయ్య. ఈ విషయం వెంటనే అమ్మా నాన్నలతో చెప్తే సంతోషిస్తారు. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇంకో మాట కూడా చెప్పమ్మా. ఏంటత్తయ్య? నేనిచ్చిన కాఫీ తాక్కుండా విసిరి కొట్టింది అని కూడా మీ అమ్మతో చెప్పు. ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా ప్రవర్తిస్తున్నావమ్మా? లేకపోతే ఇదిచ్చే కాఫీలకు దీని కన్నీళ్ళకి కరిగిపోతాననుకుందా? ఒసేయ్, నేను నల్ల మబ్బుని కాని నిప్పుల గుండాన్ని. నా కొడుకు కోసం, నా మనవరాలి కోసం నిన్ను భరిస్తున్నానే కాని నీ మీద జాలితో కాదు. భరించలేను. అసలు నీ ఉనికినే నేను భరించలేను. ఏయ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక నుంచే నీ బతుకు నీది, నా బతుకు నాది. నీ వంట నీది, నా వంట నాది. నీ హద్దు నీది, నా హద్దు నాది. కాఫీ అంటూ, కరివేపాకంటూ సంబంధాల్ని కలుపుకోవాలని ప్రయత్నించుకో. మీ కుటుంబం అంతమైపోతే మీ అంత్యక్రియలను గంధపు చక్కెరతో చేస్తాను. అదే నేను చేస్తే కనీసం నన్ను తాకను కూడా తాకండి.
మీరు తాకితే నా ఆత్మ కూడా ఘోషిస్తుంది. ఇది నీకు న్యాయం అనిపిస్తుందా అమ్మా? నీ అనుమతి లేకుండా భర్త గదిలోకి వెళ్ళనని మాటిచ్చింది. భారీగా కాదు, తల్లిగా బతికేస్తానని బ్రతిమాలింది. తనకి ఇంతకంటే పెద్ద శిక్ష ఏముంటుందమ్మా? నా తల్లికి ప్రేమించడం తెలుసు, క్షమించడం తెలుసు అనుకున్నాను. కానీ కఠినంగా శిక్షించడం కూడా తెలుసని అనుకోలేదమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నావమ్మా? ఎందుకంటే దీనికంటే 1000 రెట్ల ఎక్కువ శిక్ష నేను అనుభవిస్తున్నాను కాబట్టి. దీని వలన, దీని కుటుంబం వలన నా పసుపు కుంకుమలు దూరమయ్యే కాబట్టి. దీని కన్నీళ్లు చూసి ప్రశ్నించడానికి నువ్వున్నావు. నా కన్నీళ్లు చూసి ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరు సమాధానం చెప్తారు? నీ పగతో దూరమైన నా తండ్రి తిరిగొస్తాడా? ఎన్ని రోజులిలా? దీనికి ముగింపెప్పుడు? దీని కుటుంబం బూడిదైనప్పుడు. అప్పుడు గాని నా ఆవేశం ఆవిరి కాదు. ఇలా రావే. రా. రమ్మన్నానా? రా. సిద్ధాంతి, ఈరోజైనా పనవుతుందా? తప్పకుండా అవుతుంది రెడ్డి గారు. సేమ్ డైలాగ్, పని మాత్రం కావటం లేదు. ఈరోజు అమ్మాయి దొరకలేదంటే నా పెళ్ళం చేతిలో అందరికీ మూడినట్లే. గురుగారు, ఏమిటి రెడ్డి గారు? మీరు చాలా మంది ఆడవాళ్ళని చూసుంటారు, కానీ ఇలాంటి కరోడా ఆడవాళ్ళని మీరెక్కడా చూసుండరు. మా ఆవిడే పెద్ద కంచు అనుకుంటే మా ఆవిడని మించిన పెద్ద కంచు నా కూతురు. అలా అనకండి ఓబుల్ రెడ్డి గారు. జగదీశ్వరమ్మ గారు, నక్షత్రమ్మ గారు ఆడజాతికే ఒక ఆదర్శం, ఒక గౌరవం. ఆ, చెప్పిన పని చేయకపోతే వాళ్ళెంత ఆదర్శవంతులో మీకే తెలుస్తుంది.
గురుగారు, ధ్యానంలో ఉన్నాను, ఆటంకపరచకండి. అక్కడ నా భార్యామణి, నా పుత్రికారత్నం ఇద్దరు వచ్చేస్తున్నారు. కూర్చోండి పంతులు గారు. అయితే ఓకే. శుభాశిస్సులు తల్లి. ఈ రోజు సూర్యుడు అస్తమించేలోగా ఈ టెండర్ జగదీశ్వరి చెప్పిన పని జరక్కపోతే మీకు రేపటి సూర్యోదయం చూసే అవకాశం ఉండదు. జరిగిపోతుందమ్మా. తూర్పు దిశ నుంచి గ్రహాలు ఆగమేఘాల మీద వస్తున్నాయి. కన్యా రాశిలో పుట్టిన ఆ కన్య చేతికి చిక్కబోతోంది. సిద్ధాంతి గారు, మీరంటే మాకు చాలా నమ్మకం. మీరు చెప్పిన మాట మాకు వేదవాక్కు. వదలండి, ఎవరు మీరు? వదలండి, నన్ను వదలండి, ఎవరు మీరు? ఎవరు మీరు? నన్నెందుకు తీసుకొచ్చారు? ఇదేనా ఇదేనా మనకు కావాల్సిన అమ్మాయి? ఇదేనా మన జాతకాల్ని మార్చబోయే అమ్మాయి? చెప్పు సిద్ధాంతే. ఈ పువ్వు మన పూజకు పనికిరాదు జగదీశ్వరమ్మ గారు. వచ్చిన ప్రతి దాన్ని పూజకు పనికిరాదు, బలికి పనికిరాదు అని పంపించేస్తే నా పెళ్ళెప్పుడవుతుంది? పంపించేయక ఏం చేయమంటారమ్మా? అవతల మినిస్టర్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. మనం తొందరపడకపోతే తన కొడుకుని నా కూతురి కాకుండా వేరే అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాడు. అపశకునం మాటలు మాట్లాడకో. అది కాదు జగదీశ్వరి. ఇంకాపని సోది. ఆ, ఇన్ని రోజులు ఓపిక పట్టారు, ఇంకొక 15 రోజులు ఓపిక పట్టండి. వచ్చే అమావాస్యలోగా ఖచ్చితంగా కన్నెపిల్ల దొరుకుతుంది. మన బలికి కావలసిన సరైన బాలిక దొరుకుతుంది. ఎవరినో ఒకరిని వేసే సిద్ధాంతి. అయ్యా, మీరు చెప్పినట్టు ఈ అమ్మాయినే బలిచ్చేద్దాం అనుకుందాం. దీని జాతకం ప్రకారం ఇది చావటం సంగతి అటు ఉంచితే
దీన్ని పెళ్లి చేసుకున్న 3 రోజుల తర్వాత మినిస్టర్ కొడుకు చస్తాడు. రేయ్, ముందు దీన్ని ఈడ్చుకెళ్ళండ్రా. పిల్ల దొరికిందా అని ఆ మినిస్టర్ బ్రోకర్ని అడిగినట్టు అడుగుతుంటే తల తీసేసినంత పని అవుతోంది. అయ్యా, బలివ్వటానికి అనుకూలమైన రాశి నక్షత్రం గల అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి అయితేనే చక్రవర్తితో పెళ్ళైన 15 రోజుల్లో చచ్చిపోతుంది. ప్రథమ కళత్రం వీడిపోతుంది. అప్పుడు మీ అమ్మాయి గారిని ఆ చక్రవర్తితో వివాహం జరిపిస్తే ఇద్దరికీ రాజయోగం పడుతుంది. మామ్, తొందరగా మా పెళ్లి జరిపించండి. నాకు మినిస్టర్ కొడుకు కావాలి. వాడు సీఎం అయితే నేను సీఎం భార్యనవుతా. వాణ్ణి ఎక్కడ మిస్ చేసుకుంటానోనని నాకు భయం వేస్తుంది మామ్. భయపడకు నక్షత్ర. మనకు కావలసిన అమ్మాయి దేశంలో ఎక్కడున్నా అంగుళం అంగుళం వెతికి మరీ పట్టుకుంటా, బలిస్తా. ఆ తరువాత నీ వివాహం ఘనంగా జరిపిస్తాను. మినిస్టర్ గారు చెప్పండి బావగారు. అట్టా పిలవాలంటే ముందు పెళ్లి ముహూర్తం ఎప్పుడు అన్నది నిర్ణయించాలి. అట్టా నిర్ణయించాలంటే మీకు ఆ పిల్ల దొరకాల. ఆ పిల్లని పట్టుకోవడం మీకు ఎట్టాకు శాత కాదు. అది కాదు బావగారు. ఒక పాలి జగదీశ్వరికి ఫోన్ ఇవ్వు. చెప్పండి అన్నయ్య గారు. నేను మినిస్టర్ని కావడానికి నువ్వు మీ ఆయన చేసిన హెల్ప్ని నేను మర్చిపోలేను. నా రాజకీయ జీవితంలో ప్రతి అడుగులో మీరుంటారు. మీకు అందాల్సిన ముడుపులు మీకు అందిపోతాయి. ఇక పెళ్లి విషయం మర్చిపోండి. అంత మాట అన్నారేంటన్నయ్య? ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలా? ఇప్పటికి 50 మంది అమ్మాయిల్ని ఎత్తుకొచ్చి హస్తరేఖల్ని చూశాం. ఏ ఒక్కరిది మ్యాచ్ కావడం లేదు. సిద్ధాంతి గారు వాళ్ళ శిష్యుల్ని పెట్టి మరీ వెతికిస్తున్నారన్నయ్య గారు. ఒకసారి ఇవ్వండి. ఉమ్, జగదీశ్వరి, చెప్పొదినా? మీరు చేసే పని వేరొకరు చేస్తామని ముందుకొస్తున్నారు. సరిగ్గా 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా మీరు జాగ్రత్త పడితే సరే, లేకపోతే ఆశలు వదులుకోండి. అంత మాట అనుకుదినా. నీ కొడుకుతో పెళ్లి జరక్కపోతే నా కూతురు చచ్చిపోతుంది. అయితే మీ కూతుర్ని చంపుకుంటారో మరో ఆడకూతుర్ని చంపుతారో మీరే తేల్చుకోండి. 3 రోజుల్లో ఆ పిల్లని పట్టుకుంటాం వదినా. మామ్, ఒకసారి ఫోన్ ఇవ్వు. అత్తా, నీ కొడుకు నాకే సొంతం కావాలి. కాదని ఎవరికైనా ఇచ్చి చేశావో నేనే చంపేస్తాను. అంత మోజుపడిందానివైతే నా కొడుకుని నువ్వే దక్కించుకొని కొంగున ముడేసుకో. అమ్మా, ఒకసారి ఫోన్ ఇలాగేవు. నక్షత్ర, చూడు, నా తండ్రి ఎన్నో దందాలు, కబ్జాలు, నేరాలు, హత్యలు చేసి మినిస్టర్ అయ్యాడు. నన్ను సీఎంను చేయడానికి ఇంకెంతవరకైనా వెళ్తాడు. నాతో పాటు నీకు రాజయోగం పట్టాలంటే మనిద్దరినీ కలపబోయే ఆ దురదృష్ట దేవత ఎక్కడుందో వెతుకు. అలాగే చక్రి. బాయ్. ఐ లవ్ యూ చక్రి.
నేను ప్రేమిస్తున్నానని చెప్తే నా కోసం చావడానికి 100 మంది రెడీగా ఉంటారు. అలాంటిది నేను ఐ లవ్ యూ చెప్తే తిరిగి చెప్పలేదు. ఓ, చక్రవర్తి ముందు నన్ను ఫూల్ని చేయకండి. సిద్ధాంతి, నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే ఊరు మీద పడి రాద్ధాంతం చేస్తా. కనపడ్డ ప్రతి అమ్మాయిని లాక్కొచ్చేస్తా.